సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ షోలాపూర్ నివాసియగో సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకి 27 సంవత్సరాలు అయినా సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కింది, కానీ నిష్ప్రయోజనం. తుదకు నిరాశ చెందుతుంది. ఈ విషయమై చివరి ప్రయత్నం చేయడానికి నిశ్చయించుకొని తన సవతి కొడుకగో విశ్వనాథునితో షిరిడి వస్తుంది. అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడుపుతుంది. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినో అది భక్తులతో నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండేవారు. బాబా ఒంటరిగా చూసి వారి పాదాలపై పడి తన మనస్సులు విప్పి చెప్పి తనకు ఒక సంతానము కావాలని కోరుకొనుటకై తగిన అవకాశము కొరకై ఆమె కనిపెట్టుకొని ఉండేది. తుదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగు చేసుకొనవలనని, శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచియే ఉండని అయినను ఆమె గూర్చి ప్రయత్నించదనని, సాయి ప్రభు ఆశీర్వాదం వచ్చుననియు ఆమెకు చెప్తాడు. బాబా భోజన సమయమున మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండమనియు, తాను సైగ చేయగానే మసీదుకు పైకి రావాలని ఆమెకు చెప్తాడు. ఒకరోజు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువ్వాలతో తుడుచుకొనిచుండగా శ్యామను బాబా బుగ్గ గిల్లుతాడు. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లున్నట్లే పెంకి దేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇది ఏనా మన సాన్నిధ్య ఫలితము అని చెప్పి అంటారు. అప్పుడు బాబా ఇలా అంటారు, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుతున్నది. శ్యామ ఇలా అంటారు, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావాలి. మీ నుండి మాకు గౌరవము కానీ, స్వర్గము కానీ, విమానము కానీ అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకు మాకెప్పుడు ఉండునట్టు చూడుం బాబా అని చెప్పి అంటాడు. అప్పుడు బాబా ఇలా అంటారు, అవును, నేను వచ్చింది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనం పెట్టి పోషిస్తూ ఉన్నాను. నీ యందు నాకు ప్రేమానురాగాలు ఉన్నవి. అట్లంచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చుంటారు. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మని పిలుస్తారు. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులిస్తుంది. బాబా ఆ టెంకాయ నాడించి, అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుతున్నది అని చెప్పి అంటారు. బాబా, శ్యామ ఇది గుండ్రంగా లోపల తిరుగుతున్నది, అది ఏమంటుందో విను అని చెప్పి బాబా అంటారు. అప్పుడు శ్యామ ఇలా అంటారు, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుకొనుచున్నది, కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో ఆమెకిమ్ము అని చెప్పి శ్యామ చెప్తారు. అప్పుడు బాబా ఇలా అంటారు, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్టనుకొనుట ప్రజలంతా అమాయకులు అని చెప్పి సాయినాథుడు అంటారు. అప్పుడు శ్యామ ఇలా అంటారు, నీ మాటలు మహిమలు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డలన పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయక ఆశీర్వాదము నివ్వుము అని చెప్పి బాబాను కోరుకుంటారు. ఆ సంవాదం కొంతసేపు జరుగుతుంది. బాబా పదే టెంకాయను కొట్టుమంచుండెను. శ్యామ టెంకాయ కొట్టకుండా ఆ స్త్రీకి ఇవ్వమని చెప్పి వేడుతూ ఉండేవాడు. తుదకు బాబా దొంగి ఆమెకు సంతానం కలుగునన్ను ఎప్పుడు శ్యామ అడిగాను. 12 మాసములలో బాబా జవాబిచ్చరు. టెంకాయను పొగలగొట్టిరి, ఒక చిప్పను ఇరువురు తిండ్రి, 2వ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసాలలో సంతానము కలుగనిచో ఈ దేవుని తలపైన ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరివివేసేదము. ఇందుకు తప్పినచో నేను మాధవుడును కాను. మీరు దీన్ని చూచెదరుగాక అని చెప్పి అంటారు. ఆమె 1 సంవత్సరం కొడుకుతో ఆమె 5 మాసాల తర్వాత మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదాలపై పడతారు. కృతజ్ఞులకు తండ్రి 500 రూపాయలు ఇచ్చి బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల నిర్మించడం జరుగుతుంది. శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు
వర్ణన్ వర్ణించడానికి నలవి గాని. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమర్చి ఉండేవారు. మరికొన్ని సమయములందు ఆత్మానుజ్ఞానంతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు పనులను నెరవేరుస్తూ ఎట్టి సంబంధము లేనట్టుగా ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ తోచనట్లు కనిపించినప్పటికీ